ఆమె నుంచి విడిపడడానికి సందేహిస్తున్నాయి. ఇంకా మకరందమేందో అక్కడ మిగిలి ఉంది అన్నట్లు ఆమె పెదవుల నుండి తేనెలు పదే పదే ఆస్వాదిస్తున్నాయి. వింధ్య మత్తుగా అతని బాహువుల్లోనే ఒదిగిపోయి ఉంది. ఆమె చేతులు అతన్ని గాఢంగా చుట్టుకొని ఉన్నాయి. కాసేపటికి మైకం నుంచి పూర్తిగా బయటకొచ్చాడు వినయ్. తన ఒంటిపై బట్టలు కనిపించలేదు. అబ్బా అనుకుంటూ ఒక్కసారి తల విదిలించాడు. ఏమి జరిగిందా అని వింధ్య వైపు చూశాడు. ఆమె కూడా ఇంచుమించు తన స్థితిలోనే ఉంది. అప్పుడు అర్థమైంది అతనికి ఏం జరిగిందో. ఆవేశంలో అంత జరిగిపోయిందని గ్రహించాడు. ఒక్కమారు ఉలిక్కి పడ్డాడు. మంచం మించి ఒక్క ఉదుటిన లేచాడు. వింధ్య, ఏంటిది ఇలా జరిగింది అన్నాడు పెద్దగా. భయం తొంగి చూసింది అతని మాటల్లో. ఏమి జరిగిందిరా వినయ్ అంది వింధ్య అమాయకంగా మొహం పెట్టి. ఆమె మధురోహాల్లో తేలుతోంది. కాగల కార్యం గంధర్వులే తీర్చారు అని మనసులో సంతోషపడుతోంది. పైకి మాత్రం తనకు అలా జరిగినందుకు బాధపడుతున్నట్లు మొహం పెట్టింది వినయ్ కోసం. తను లేచి మ్యాట్రస్ పై వెనక్కు వాలి కూర్చుంటూ, నీకేం అర్థమైంది చెప్పు బేబీ అంది. అది జరిగింది కదా అన్నాడు వినయ్ తడబడుతూ. అది అంటే ఏంటి అంది వింధ్య అమాయకంగా. అదే వింధ్య, పెళ్లికి తర్వాత అయ్యే కార్యక్రమం. బాగా కంగారు పడుతున్నాడు వినయ్. కాస్త వివరంగా చెప్పమ్మా అంది వింధ్య లోపల హుర్రే అని ఎగిరి గంతేస్తూ. అదే వింధ్య, పెళ్లి తర్వాత జరుగుతుంది చూడు శోభనం అని నసుగుతూ అన్నాడు. అవును, ఇప్పుడు తమరు చేసిన పని అదే. ఇప్పటి వరకు దాచి ఉంచిన నా ఆడతనాన్ని మీరు సునాయాసంగా దోచేసుకున్నారు తెలుసా. ఇంతకాలం మీరు అమాయకులని భ్రమపడ్డాను. అమ్మో, ఒక్కసారిగా మీ విశ్వరూపం చూపించారు అంది భయం నటిస్తూ వింధ్య. మీరు చేసిన పనికి నాకు పెద్ద శిక్షే వేశారు. నన్ను ఏకంగా తల్లిని చేశారు అంది మరీ భయపెడుతూ. ఓ 9 నెలలు వెయిట్ చేస్తే నీకో బుల్లి వినయ్ని చేతిలో పెడతా అంది పెద్దగా నవ్వుతూ. అమ్మో, ఇదేంటి బ్లాక్మెయిల్కి దిగింది. ఏంటి నీకు సరదాగా ఉందా అన్నాడు కోపంగా వినయ్. సరే, నాకు ఫన్, నీకు ఫ్రస్ట్రేషన్ అంది నవ్వు ఆపుకుంటూ. ఇది ఎంత ప్రమాదమో నీకు తెలుస్తుందా అన్నాడు గాబరాగా. ఏంటో ఆ ప్రమాదం? నేను సేఫ్ పీరియడ్లో లేను. అది చెప్పేంతలోనే తమరు చెయ్యాల్సిందంతా చేశారు. ఇంకేముంది, పిల్లల్ని పెంచడానికి ఏర్పాట్లు చేసుకోండి. పెళ్లి చేసుకోరా బాబు అని నెత్తి నోరు మొత్తుకున్నాను. వింటేగా తమరు ఒకేసారి పెళ్లి తదుపరి కార్యక్రమం చేసేశారు. నీకు మరీ దూకుడెక్కువరా బుజ్జి. నువ్వు కనిపించేంత మామూలుడివి కాదు. అసాధ్యుడికి పెద్దన్నవి అంది నవ్వుతూ వింధ్య. తనకు వచ్చిన ఈ అవకాశాన్ని జార విడుచుకోదలుచుకోలేదు వింధ్య. ఓ మై గాడ్, సేఫ్ కాదని చెప్పొచ్చు కదా, ఎందుకు నన్ను ఎంకరేజ్ చేశావు? అంతా నీ తప్పే అన్నాడు ఫ్రస్ట్రేషన్తో వినయ్. నా తప్పేం లేదు బుజ్జిగారు, తమరే తగుదునమ్మా అని నా దగ్గరికి వచ్చి ముద్దులతో ముంచెత్తి అంతటితో ఆగక ఆ కార్యక్రమాన్ని కూడా కానిచ్చేశారు అంది వింధ్య. ఆమె వైపు చూడలేకపోతున్నాడు వినయ్. అతనికి నోట మాటలు కూడా రావడం లేదు. మొదటిసారి ఒక అమ్మాయి ముందు దోషిలా నిలబడడం అతనికి చాలా అవమానంగా ఉంది. ఇంతకాలం జాగ్రత్తగా పట్టుకొస్తున్న తనపై తన నమ్మకాన్ని ఇలా అయిపోవడం అతను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఎలాంటి అవమానాలకు అపనిందలకు దారితీస్తుందో అని తెగ ఫీల్ అవుతున్నాడు మనసులో. వినయ్ బాగా దిగులుగా కుంగిపోవడం చూసి బాధపడింది వింధ్య. వినయ్ తెలుసో తెలియకో లేక తొందరపాటు ఒక పెద్ద తప్పు జరిగిపోయింది. అందులోనూ ఇది మన ఇరువురి జీవితాలను శాసించి ముడేసే తప్పు. కారణం నువ్వా నేనా అన్న వాదనలు ఇప్పుడెందుకు? నాకు బాగా అలసటగా ఉంది, కాస్త కాఫీ కలిపివు ప్లీజ్ అంది వింధ్య. అతనిని వేరే మూడ్లోకి మారిస్తే గాని ఆ దిగుల నుంచి బయటపడేటట్లు లేడు అని తోచింది ఆమెకు. అప్పుడు టైం 12 కావస్తుంది. రూమ్లో ఏసీ చప్పుడు తప్పితే నిశ్శబ్దంగా ఉంది. అందమైన మ్యాట్రస్ అంతకుముందు జరిగిన సంఘటనకు నలిగి కొత్త అందాలు సంతరించుకుంది. మిమ్మల్ని ఎలా కలిపానో చూసారా అంటూ గర్వంగా వింధ్య వినయ్ వైపు కొంటెగా చూస్తుంది. రూమ్ సర్వీస్ వాడికి ఫోన్ చేసి ఫ్రెష్ జ్యూస్ చెప్పేదా అని అడిగాడు వినయ్. వద్దు వినయ్, కొంచెం కాఫీ కలిపివ్వు వేడి వేడిగా ప్లీజ్ అంది బ్రతిమిలాడుతూ. యాంత్రికంగా లేచాడు వినయ్ కుర్చీలోంచి. అతని మైండ్ బాగా డిస్టర్బ్గా ఉంది. అక్కడే ఉన్న రెడీమేడ్ మిల్క్ పొడి, కాఫీ పొడి హాట్ వాటర్లో మిక్స్ చేశాడు. షుగర్ వేసేదా లైట్గా వెయ్యి మిక్స్ చేసి 2 కప్పుల్లో ఇద్దరికి తెచ్చి ఒకటి వింధ్యకిచ్చాడు. థ్యాంక్స్ రా బుజ్జి అంది. చాలా బాగా కలిపావు, రుచిగా ఉంది అని మెచ్చుకుంది. ఏమో వింధ్య, ఈరోజు జరిగింది తలుచుకుంటే నాకు చాలా అవమానంగా దిగులుగా ఉంది అన్నాడు గిల్టీగా తల వంచుకొని.
నేను ఎప్పుడు అంత టెంప్ట్ కాలేదు. ఇవాళ నీ దగ్గర అది నీకు బాగా దగ్గరగా రావడంతో నీ అందం, ఆ శరీర పరిమళం ఒక విధంగా మైకాన్ని కమ్మాయి. నేను ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు. తెలుసుకునే లోపే అంతా జరిగిపోయింది. సారీ అన్నాడు. ఇక ఆ టాపిక్ వదిలే. జరిగిన దానిని తలుచుకుని ఏం చేస్తావు? ఇలారా, నా పక్కన కూర్చో ప్లీజ్ అంది. వింధ్య పక్కన కూర్చున్నాడు మంచంపై. ఇద్దరు వెనక్కి ఆనుకుని కాఫీ సిప్ చేస్తున్నారు. అతనికి బాగా దగ్గరగా జరిగి అతన్ని ఆనుకొని కూర్చుంది. సగం తాగిన తర్వాత వింధ్య తన కప్పు అతనికిచ్చి వినయ్ కప్పు తను తీసుకుంది. టేస్ట్ చూడు అంది. చాలా బాగుంది అన్నాడు వినయ్ కాఫీ తాగుతూ. అమ్మయ్య, వీడు నార్మల్కి వచ్చాడు అనుకుంది వింధ్య. ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంది అని అడిగాడు సందేహంగా. ఏ విషయం అంది. అదే, నీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్. ఏ తండ్రి కావాలని పాపాయిని ఎత్తుకోవాలని కోరికగా ఉందా అని అడిగింది కొంటెగా. ఆహా, అది కాదు. నీకు ప్రెగ్నెన్సీ అయితే మన వాళ్ళ ముందు తలెత్తుకోగలమా? అందులోనూ మన పెళ్ళి ఎప్పుడు జరుగుతుందో తెలీదు. మీ పేరెంట్స్, మా పేరెంట్స్ ఒప్పుకోవాలి. ఇంతలో నీ ప్రెగ్నెన్సీ వార్త తెలిసిందనుకో, అమ్మో, ఆ సీన్ తలుచుకుంటేనే భయంగా ఉంది అన్నాడు. అందులోనూ అది దాచలేం కదా అన్నాడు. చాలా సినిమాలలో చూసిన సన్నివేశాలు కళ్ళ ముందు కదలాడి వినయ్ని ఒక క్షణం కలవరపాటు పెట్టాయి. అవన్నీ జరిగేలోపే మన పెళ్ళయ్యేటట్లు నేను మేనేజ్ చేస్తాలే, నువ్వు ఆ విషయం గురించి వరీ అవ్వకు అంది. మనసులో పాపం, దొరికిపోయాడు చదువుల బిడ్డ అనుకుంది. భయంగా ఉందా అంది అతని చెయ్యి తన చేతిలోకి తీసుకొని అతని మొహంలోకి చూస్తూ. హా, కొంచెం భయంగానే ఉంది అన్నాడు నిజాయితీగా. ఇవాల్టికి నా రూంలోనే పడుకో వినయ్ అంది. ఇక్కడ ఒక్క మంచమేగా ఉంది. వద్దు, నేను నా రూమ్కి వెళ్తాను అన్నాడు. మళ్ళీ వింధ్యతో కలిసి పడుకుంటే డబుల్ కన్ఫర్మేషన్ అవుతుందేమో అని భయపడ్డాడు. అంతా చూశావు, హడావిడిగా చేసేశావు, నన్ను నీలో సగం చేసేసుకున్నావు. ఇంకేం మిగిలింది? ఇవాల్టి ఈ చర్యతో మన మధ్య గాంధర్వ వివాహం జరిగింది. నువ్వు అవునన్నా కాదన్నా నేను నీ భార్యను. మొహమాటం లేకుండా అబ్బాయి గారు ఇక్కడే పడుకోవచ్చు. నాకు కొత్త ప్లేస్ కదా, సరిగా నిద్ర పట్టదు. నువ్వుంటే ఎంచక్క కబర్లు చెప్పుకోవచ్చు అంది. ఇక నీకు ఆప్షన్ లేదు అన్నట్లు మొహం పెట్టి. వింధ్య బాహుబలిలో శివగామిలా కనిపిస్తోంది వినయ్కి. వింధ్య మాటంటే మాట, ఆ మాటే శాసనం. లేకుండే కుండపోతా ఏడుపే. ఆ ఏడుపు భరించే కన్నా ఆవిడ చెప్పింది చేయడం బెటర్ అనుకున్నాడు వినయ్. సరే అని తన రూమ్కెళ్ళి సూట్ కేస్ తెచ్చుకున్నాడు. వింధ్య తన మొబైల్లో మెసేజెస్ చూస్తూ, హే వినయ్, రేపు ఉదయం 10 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ అని ఉంది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఇచ్చారు మెసేజ్. ఓకే, పొద్దున్నే మీ డాడీకి, జనరల్ మేనేజర్కి ఫోన్ చేసి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను మీ ఇండస్ట్రీ గురించి. నా దగ్గర ఆడియో, విజువల్కి తయారు చేసిన సమాచారం చాలా ఉంది. రెండూ కలిపి చెప్పేయచ్చు నువ్వు అన్నాడు. అబ్బా, థ్యాంక్స్ వినయ్, నాకు ఒక్క మారు భయమేసింది ప్రెస్ కాన్ఫరెన్స్ అనగానే. రేపు నువ్వే చెప్పే కాన్ఫరెన్స్లో అంది. అలా బాగుండదు వింధ్య, నిన్న ల్యాప్టాప్ చూసి చదివినట్లుగా నువ్వే చెప్పే బాగుంటుంది అన్నాడు. వద్దు, అది ఓన్లీ స్పీచ్. ఇదేమో వాళ్ళు అడిగే ప్రశ్నలకు అతికినట్లు సమాధానం చెప్పాలి. నా వల్ల కాదు. నేను నిన్ను మా వింధ్య ఇండస్ట్రీ స్పెషల్ అడ్వైజర్గా పరిచయం చేస్తాను. అన్ని ఆయన గైడ్ చేస్తున్నారు. ఆయన మీ ప్రశ్నలకు సమాధానం చెప్తారు అని మీడియాతో చెప్తాను. నీకు ఓకేనా అంది. మీ డాడీ ఒప్పుకుంటారా అందుకు అన్నాడు సందేహంగా. నేను ఈ విషయం డాడీకి చెప్పి ఒప్పిస్తాను. ఆయన కాదన్నరు. ఆయనకు ఇప్పటికీ నీ మీద నమ్మకం కొండలా పెరిగిపోయింది. నాకంటే నువ్వే ఎక్కువయ్యావు. ఆయన ప్రాణదాతవు కదా నువ్వు అంది నవ్వుతూ. సరే, నీ ఇష్టం అన్నాడు. ఎకర్రా, నిద్రపోదాం అంది తన పక్కనే మంచంపై చోటి చూపిస్తూ. మొహమాట పడుతూ మెల్లగా వింధ్య పక్కన చేరాడు వినయ్. ఇద్దరు ఒకరికొకరు దగ్గరగా జరిగి గువ్వ గోరింకల్లా ఒకరి కౌగిల్లో ఒకరు ఇమిడి పడుకున్నారు. అంతా ఏసీ చల్లదనంలోనూ వెచ్చగా అనిపించింది ఇద్దరికి. ఇద్దరు ఒకటయ్యారు. వారి మధ్య సందేహాలు తొలగిపోయాయి. వినయ్ని పెళ్లి చేసుకునేందుకు వింధ్యకు మార్గం సుగమమైంది. థ్యాంక్ గాడ్ అనుకుంది మనసులో. 4 గంటలకు మెలకువ వచ్చింది వింధ్యకి. అయ్యో వింధ్య, సారీ, నేను అలా చెయ్యాలని చేయలేదు అని కలవరిస్తున్నాడు వినయ్. అతన్ని కొంచెం కదిపింది. కలవరింతా ఆగింది. బాగా డిస్టర్బ్ అయినట్లున్నాడు. పెళ్ళయ్యేంత వరకు నిద్ర కూడా సరిగా పోయేటట్లు లేడు వినయ్ అనుకుంది.
జాతకాలు కలవలేదని వాళ్ళ నాన్న చెప్పినట్లు వినయ్ అన్నాడు. మరి ఆయన ఒప్పుకుంటాడా తమ పెళ్లికి? డాడీని కూడా ఒప్పించాలి కదా. అబ్బో, చాలా సమస్యలున్నాయి అనుకుంటూ నిద్రలోకి జారింది వింధ్య. ఆ రోజు జరిగిన ఆ మధురానుభూతిని తలుచుకుంటూ ఆమె పెదవులు మాత్రం చిరుదర హాసంతో మదిలో ఉడకలేస్తున్న ఆనందాన్ని ప్రతిబింబిస్తూ విచ్చుకొని ఉన్నాయి. అలసిన ఆ ఇద్దరికి మంచి నిద్ర పట్టింది. రోజులాగే 5 కల్లా మెలకువ వచ్చింది వినయ్కి. పక్క మించి లేద్దామంటే మీద గట్టిగా చెయ్యేసి పడుకొనుంది వింధ్య. మొదటిసారి ఏదో తెలియని వింత ఫీలింగ్ కలిగింది వినయ్కి. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.